నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు. పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. సజ్జల రామకృష్ణారెడ్డి. సిఎస్ జవహర్ రెడ్డి అండ్ కో నేతృత్వంలో జరిగిన భూ అక్రమాలపై సిఎస్ ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపులపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వచ్చి పుష్పాంజలి ఘటించారు. నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నమస్సుమాంజలు అర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలుగువారి ఘనకీర్తి, తెలుగు వారికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు 13A, 13B నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వేయాలని, అలాగే స్టాంపు లేకపోయినా చేతితో రాసిన ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంపు వేయకపోయినా, చేతితో రాయకపోయినా సరే ఆమోదించబోమని అన్నారని పేర్ని నాని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది
ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు. మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. దీనివల్ల స్మూత్గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఎందుకని మీ స్పెసిఫిక్ సిగ్నేచరు పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆర్ఓలకు ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిఫిక్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ 13B 13Cలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి వాటి మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కడు అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే. ఈ గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు. ఎందుకని ఇంకోటి చెప్తున్నాం, ఆ ఇంటర్ప్రిటేషన్లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ బ్యాలెట్ వెయిటాకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆర్ఓలే ప్రొవైడ్ చేశారు. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది, అంతేగాని అది సీక్రెట్గా ఉండాలి. ఈ రచ్చలో ఏమవుతుంది, ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది, చెప్పాల్సిందే కదా. ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండవది సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది. రెండవది రచ్చరచ్చ రభస అయ్యేటువంటి కార్యక్రమం సహజంగా మనమే ఉంటాం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈసారి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ బ్రాండ్తోనే ఈనాటికి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని నేతలు తెలిపారు. ఎన్టీఆర్ సంక్షేమ, చంద్రబాబు అభివృద్ధి మంత్రం రాష్ట్రానికి శ్రీరామక్ష అని తెదేపా నేతలు అన్నారు. అన్నా పక్కన అన్నా మీరు పక్కన కెమెరాలు పెట్టుకోండి, లైవ్ పెట్టుకోండి, వెనకాల కాదు. ఓకే అండి, ఆయన కాలెత్తి వెళ్తారండి. మీరు అక్కడ ఉంటే ఎక్కడ వెళ్తారు ఆయన? ఏమండి వెనకరండి కొంచెం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తప్పురా గడువు ఎందుకు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించడం, ఎన్నికల కౌంటింగ్, ఈసీ వ్యవహార శైలి, టీడీపీ ఎల్లో మీడియా, టెర్రరిజంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మా సీఈఓను ఈయన కలిసి ఆయన మీదన ఈయన మీదన అది వాళ్ళే రాస్తారు. టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం, బెదరగొట్టడం, రౌడీ చేయడం, జులుం చేయడం. ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి. ఏదో వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా, లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వెస్టెడ్ ఇంట్రెస్ట్తో రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున, లేదా భయపడైనా కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాలా. ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ. వ్యవస్థలను మేనేజ్ చేయడం, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, చేసే రకంగా చూడడం, దారిలోకి రాని వాళ్ళని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదో దాంతో దెబ్బ కొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం. వాడు ఎంత వాడైనా సరే మోడీకే దిక్కు లేదు, ఆయన్నే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు. దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ. లేకపోతే ఈ కేసులో ఆయన తరఫున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అది రాజకీయ పార్టీ, ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు, మా పరిధి కూడా కాదు. అయితే వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి. చీఫ్ సెక్రటరీ 800 ఎకరాలు, 600 ఎకరాలు, 100 ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది. ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు, రాధాకృష్ణ రాస్తాడు. బ్యానర్ మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆ సాయంత్రము 11 మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు. ఐ థింక్ కోర్టులో కూడా వేసింటారేమో, కోర్టులో కూడా ఒకటి వేస్తారు. అంటే 14 వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు. ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయి ఈజ్ ఇట్ పాసిబుల్ 400 ఎకరాలు 500 ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము 10 రోజుల్లోనూ 100 నెలల్లోనూ సాధ్యమా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలేక కదా. వాళ్ళు ఆరోపణలు అట్లాంటి చేయొచ్చు, వైల్డ్ ఆరోపణలు, కానీ అది సాధ్యమా? ఒకటి. రెండవది, ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే సిఎస్ జవహర్ రెడ్డి అండ్ కో నేతృత్వంలో జరిగిన భూ అక్రమాలపై ఆరోపణలు చేసి 72 గంటలైనా సీఎస్ ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఆధారాలతో సహా భూ దోపిడీని బయట పెడితే నిరూపించుకోకుండా తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు అవాస్తవమని సీఎస్ నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. ఆఫీసు డాక్యుమెంట్ నంబర్ 76/2024 అమ్మిన తేదీ 4/1/2024. ఇలాగా ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో తెలుసా అండి? 10 సంఖ్యలో డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎకరం 1 సెంటు, ఎకరం 1 సెంటు, ఇవన్నీ కాలకొండ భరత్ సుభాష్. ఎకరం 4 సెంట్లు 10/1/24, ఇంకోటి ఎకరం 11 సెంట్లు 11/1/24. మొత్తం గండిగుండంలోనే ఈ భరత్ సుభాష్ అనేటువంటి వ్యక్తి ఎన్ని ఎకరాలు చేపించుకున్నారు? అసలు ఈ కలకండ భరత్ సుభాష్ అనే వ్యక్తి అసలు ఎవరు? అసలు ఈయనకి, అసలు ఈ ప్రాంతానికి, ఈయనకి, ఈ రైతులకి అసలు ఏంటి సంబంధం? 9/5/2024 కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. సర్వే నంబర్ 271/2, ఎకరం 7 సెంట్లు. ఇది భోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఆనందపురం పరిధిలో ఉన్నటువంటి భూమిని భోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకున్నానండి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ లో. అక్కడికి ఎందుకు వెళ్ళారో మళ్ళీ కథ వేరేది ఉందని చెప్తాను. అది అందుకనే భోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పాను. గండిగుండం 271/2, ఎకరం 7 సెంట్లు. ఇది భోగాపురంలో చేయించుకున్నారు. చేయించుకుంది ఎవరండి? కాలకొండ భరత్ సుభాష్. కరకాన స్వామయ్య చేశారు 9/5/2024. 24/5/2024 అండి. అంటే ఇదే నెల 24వ తారీఖున చేయించుకున్నారండి. రాజ్ కుమార్ అగర్వాల్ 74/3 సర్వే నంబర్. అసలు ఈ రాజ్ కుమార్ అగర్వాల్ ఎవరు? అసలు ఈ కాలకొండ భరత్ సుభాష్ ఎవరు? అసలు వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి? వీళ్ళకి భూములు ఎలాగమ్మారు?
ఎందుకు అమ్మారు, అసలు ఏంటి కదా, ఈయన ఎవరు బినామీ? ఇంకోటి ముకుందాపురం అండి, ముకుందాపురంలో 95 రిజిస్ట్రేషన్ జరిగినాయండి. ఇది ఈసీ చాలా లైట్ గా ఉంది. 21/5/2024 లాస్ట్ డేట్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్. దీంట్లో కొనుక్కున్నది రైతుల దగ్గర నుంచి శ్రీ లక్కీ రియల్ ఎస్టేట్స్ అండ్ వెంచర్స్ రిప్రజెంటెడ్ బై సమ్ అదర్ పర్సన్, మెహర్ చైతన్య వర్మ రుద్రరాజు, శ్రీయపురెడ్డి సరిత. మొత్తం ఎవరైతే రుద్రరాజు మెహర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో, చైతన్య వర్మ రుద్రరాజు అనేటువంటి వ్యక్తి మీదే 70కు పైగా ట్రాన్సాక్షన్లు డాక్యుమెంట్స్ ఉన్నాయి ముకుందాపురంలో. వీళ్ళు జీవో వచ్చినటువంటి కాలం నుంచి 4 నెలల కాలంలో కొన్ని వందల రిజిస్ట్రేషన్లు చేశారు. రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరుగుతాయని అంచనా వేస్తుంది. రాబోయే 5 రోజులు నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్యలో తీరం దాటిన తీవ్ర తుఫాను రెమాల్ సోమవారం ఉదయానికి తుఫానుగా బలహీనపడింది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి మంగళవారం వివాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సైనిక ఉద్యోగి పలివేల నాగేష్కు ప్రభుత్వం 3 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న సైనికుని భార్యపై పలువురు మహిళలు దాడికి పాల్పడ్డట్లు వారు ఆరోపించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, వారి భవిష్యత్తు నాశనం చేయొద్దని భీమడోలు సీఐ బీబీ రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం భీమడోలు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమడోలు ఎస్ఐ సుధాకర్తో కలిసి సీఐ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు కొంతమంది తమ హోదా చూపడం కోసం తమ పిల్లలకు వాహనాలు ఇస్తూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు బైక్స్ నడపడం అనేది చట్టపరంగా ఏ విధంగానూ అనుమతి లేనటువంటి విషయం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోని ఏ బైక్ కూడా కొనివ్వద్దని చెప్పి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి ట్రాఫిక్ రూల్స్ మీద కానీ చట్టం మీద కానీ ఏ విధమైన అవగాహన ఉండదు. ఆవేశం తప్ప ఏ విధమైన ఆలోచన లేకపోవడం వల్ల వారు నడిపేటువంటి బైక్ వేగం వల్ల మిగిలిన వాళ్ళు కూడా ప్రాణానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అందులో ముద్దాయిలు కానీ ఎవరైతే బైక్ ఇచ్చారో వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చడానికి సెక్షన్ 181 MV యాక్ట్ అనేది ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని తల్లిదండ్రులు మైనర్లకి బైక్ డ్రైవింగ్కి అలౌ చేయొద్దు. చట్టపరంగా మీరు తీసుకునే చర్యలు అనేవి
తిరిగి మీ పిల్లలకు జరిగే నష్టాన్ని కానీ, లేదంటే మీకు మీ కుటుంబానికి జరిగే నష్టాన్ని కానీ, లేదా మీ వల్ల ఇంకో కుటుంబానికి జరిగే హానిని కానీ ఏ విధంగానూ పోడ్చలేనివి. కాబట్టి ముందుగానే మీరు ఏ విధంగానూ మీ పిల్లల్ని, మైనర్స్ని బైక్ డ్రైవింగ్కి అలౌ చేయకుండా వాళ్ళని కట్టడి చేయండి. దానికి సంబంధించి పోలీసులు ఎప్పుడూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. హై స్పీడ్ బైక్స్ అనేవి లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా హై స్పీడ్ బైక్స్ ఇష్టం వచ్చినట్టు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా బైక్ నడపడం మా దృష్టికి వస్తుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేకుండా బైకులు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రేసింగ్ చేయడం, ఇటువంటి చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మా దగ్గర మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పబ్లిక్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రులు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా బాధ్యతగా ఈ కుర్రాళ్ళు ఎవరైతే అనాలోచితంగా అతివేగంగా వాహనాలు నడుపుతారో వాళ్ళని కట్టడి చేయడానికి. బాపట్ల అద్దంకి కొరిసపాడు మండలం మెదరమెట్లలో ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ప్రజల నుంచి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ మే 4వ తేదీన 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఎలాంటి సంబరాలు, ర్యాలీలు, బాణాసంచాలు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లు మాత్రమే బాపట్ల వెళ్లాలన్నారు. సరే, ఇప్పుడు ఈ నెల 13వ తేదీ ఎలక్షన్లు అయిపోయింది. అంతకుముందు ఎలక్షన్ నామినేషన్లు, ప్రచారాల సందర్భంగా ఈ గాంధీనగర్లో చిన్న కొట్లాట ఇన్సిడెంట్ ఒకటి, తోపులాట ఇన్సిడెంట్ సంఘటన ఒకటి జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం వారందరి మీద కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మనకి ఎలక్షన్ కోడ్ 6వ తేదీ దాకా ఉంది. 4వ తేదీ రిజల్ట్, 5వ తేదీ, 6వ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు దాకా ఏ చిన్న కేసులు నమోదైనా ఎలక్షన్ కేసులు కానీ పరిగణించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు గొడవల్లో ఇన్వాల్వ్ కావద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఎలక్షన్ రోజు కౌంటింగ్ కేంద్రాలకి ఎక్కడ మన దగ్గర బాపట్లలో కౌంటింగ్ జరుగుద్ది. బాపట్ల కౌంటింగ్ కేంద్రాలకి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఆ రోజు కౌంటింగ్ ఏజెంట్లు వారికి మాత్రమే ప్రవేశం ఉంది. మిగతా వారికి ఎవరికి అవకాశం లేదు. అక్కడ ఎక్కడున్నా లాడ్జెస్ చెకింగ్ చేస్తారు, వెహికల్ చెకింగ్ చేస్తారు. అనుమానితులు కొత్త వ్యక్తులు ఆ ఏరియాలో ఉంటే వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. 144 సెక్షన్ ఉంది. నలుగురు ఉండేదానికి లేదు. కాబట్టి అందరూ ఆ రోజైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా ఏజెంట్లుగా ఉంటే తప్ప మిగతా వారు ఎవరు అక్కడికి వెళ్ళొద్దు. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు కీలకమని, ఈసీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఒంగోలు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపుపై మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని, కంట్రోల్ రిజల్ట్ బటన్ మాత్రమే వాడాలన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించాలన్నారు. సెకండ్ టు సెకండ్ ఏం జరుగుతుందని చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాము. 4th జూన్ కి. సో దానికి మీ అందరూ కూడా సిద్ధపడి ఉండాలి. అండ్ యూ షుడ్ ఆల్సో మేక్ షూర్ యువర్ ట్రైనింగ్ ఇస్ థరో. అంటే దీంట్లో టెక్నికల్ గా చూసిన విషయాలు, అంటే ఒక పోల్ కండక్ట్ చేయాలంటే దాంట్లో దాదాపు 20-30 పారామీటర్స్ మనం చూడాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా చూసిన పరిస్థితిలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. సో అండ్ ఎస్పెషలీ పోస్టల్ బ్యాలెట్, ఇక్కడ చాలా మంది ఎంపీడీఓస్ వీఆర్ కెప్ట్ ఎస్పెషలీ ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కి ఉంటున్న పోస్టల్స్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఎంపీడీఓస్. సో ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లాలో సజావుగా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక కోరారు. విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ఉంది. సో మీ అందరికీ కూడా ఐడియా ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో సంబంధించి కొన్ని అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ కౌంటింగ్ కానీ 61లో వచ్చిన యాక్ట్లో కౌంటింగ్ కి కనెక్షన్ కూడా
తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టేజ్. సో మనకి స్టాఫ్ తెలియకపోయినా లేకపోతే రూల్ పొజిషన్ కరెక్ట్గా ఏజెంట్కి తెలియకపోయినా దానిలో మోస్ట్లీ పీస్ఫుల్గా జరిగింది. బట్ కౌంటింగ్ కూడా అలాగే మీ కోఆపరేషన్తో, మీ పార్టీస్, మీ కాడరు, ఆఫీసర్స్ అందరి కోఆపరేషన్తో కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా సజావుగా జరగాలనే ఉద్దేశంతో కొంచెం కానీ సో ఇవి అన్ని సంబంధించి కానీ మనకి గైడ్ లైన్స్ అనేది దీంట్లో కూడా. జామి మండలం లక్ష్మీపురం వద్ద వాటర్ ఫాల్స్లో విజయనగరంకు చెందిన యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్ఐ వీరబాబు ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్డీఎఫ్ బృందాలతో చేపట్టిన గాలింపు చర్యల్లో 3వ మృతదేహం లభ్యమైంది. మృతులు ఆష్రిఫ్, మహమ్మద్ రజాక్, షాహిద్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. మృతుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.